పేదోని ఇంటి మీదికి పోయిన ఈ హైడ్రా బుల్డోజరు పెద్దోని ఇంటి మీదికి పోలేకపోయింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పేదోని ఇంటిని కూలగొట్టి వాళ్ళ పొట్టగొట్టిన ఈ హైడ్రా పెద్దోళ్ళ సరికి వచ్చేసరికి ఏమో ఆర్డర్ కాపీలని చూపించింది. పేదోళ్ళ ఆర్డర్ కాపీలకు మాత్రం దిక్కు దివాన లేదు, కానీ పెద్దోళ్ళకి మాత్రం ఒక న్యాయం, పేదోళ్ళకి ఇంకో న్యాయం. ఇది హైడ్రా పంచాయతీ. ఒకసారి మనం ఈ కథనం చూద్దాం. పాపం పండింది, పేదల ఉసురు తాకింది. బడాబాబుల అంట కాగుతూ బస్తీలను బలిపెట్టిన విధ్వంసక విషసర్పం పీచమనిగింది. సౌదాలకు సాగిల పడుతూ పేదోడి గూడును కూల్చుకుతునే ఇనుప డేగ రెక్కలిరిగాయి. పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇల్లు కూలుతుంటే బోరుమన్న మహిళల కన్నీటి శాపం కాటేసింది. రాష్ట్రానికి పట్టిన విశృంఖల విధ్వంసక హైడ్రా పీడ విరగడైంది. చేసిన తప్పులు, ఆకృత్యాల చరిత్రను మోస్తూ అత్యంత అవమానకరమైన రీతిలో నిష్క్రమించింది. సో అసలు ముచ్చట ఏందంటే, ఈ హైడ్రా గురించి, రంగనాథ్ గురించి మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం. అందులో ఏందంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం మీద మాకు నమ్మకం పోయింది, మాకు నమ్మకం లేదు, మిలిటరీలను దింపాల్సిందే, ప్రజల ఆస్తులను కాపాడాలంటే అక్కడ మిలిటరీని పెట్టాల్సిందే, ఈ హైడ్రా మీద నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీద అయితే అస్సలకే నమ్మకం లేదంటూ హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ మాట్లాడిండ్రు. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రజా పరిపాలన అవుతుందో, అఫిడవిట్ల పాలన అవుతుందో మనకు అర్థమైతేనే ఉంది. ఇక దీని మీద ఈ కోర్టుకు సంబంధించి హైడ్రా రంగనాథ్ ఏదైతే హైడ్రా కమిషనర్గా ఉంటూ ప్రభుత్వ భూములను కాపాడుతున్నామనే మాటతో అసలు ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నారు, ఎంతగానం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇందులో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద ఎన్ని పిటిషన్లు హైకోర్టు వరకు పోయినాయి, ఈ పిటిషన్లు అన్నిటి విషయాలలో కూడా ఎన్నిసార్లు ఈ రంగనాథ్ కోర్టును ధిక్కరించుకుంటూ చెప్పినా వినకుండా పదే పదే ఆ ఆస్తుల దగ్గరికి పోవడము, వాటిని కూల్చేయడము, బుల్డోజర్ని ఎక్కించడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే కోర్టు చూసింది రీసెంట్గా ఏదైతే లోతుకుంట దగ్గర ఉన్న భూమికి సంబంధించి ఆ భూమి జోలికి రావద్దంటూ కోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా 3 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఒకే కేసుకు సంబంధించి 3 సార్లు కోర్టుని ధిక్కరించిండు రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీని మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఒక అధికారి, ప్రభుత్వ బాధ్యతలు వహించాల్సిన అధికారి ఈ విధంగా మాట వినకుండా కోర్టును ధిక్కరిస్తూ ఏమన్నా అంటే క్షమాపణలు చెప్తూ, మళ్ళీ ఆ క్షమాపణలు నిజమైన క్షమాపణలు అంటే కాదు, ఎక్కడ శిక్ష పడుతుందో శిక్షను తప్పించుకోవడానికే ఈ క్షమాపణలు. ఈ విధంగా ఇట్లా క్షమాపణలు చెప్పుకుంటా కోర్టును ధిక్కరిస్తూ ఈ విధంగా చేస్తున్న హైడ్రా రంగనాథ్ మీద ఎట్టకేలకు హైకోర్టు ఒక గట్టి వేటును విధించింది. అదేంటంటే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాల్సిందే. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుల లిస్టు చూసుకుంటే 9,000కు పైగా ఉన్నాయి. ఒక ఏడాదిన్నరలోనే ఒక్క అధికారి 63 సార్లు కోర్టును ధిక్కరించిండు. అంటే ఇది చిన్న విషయం కాదు. ఒక ప్రభుత్వ అధికారిగా రాజ్యాంగబద్ధమైన కోర్టుకు ఏం విలువ ఇస్తున్నాడు ఈ మనిషి అంటూ జస్టిస్ అనిల్ కుమార్ రంగనాథ్ను ప్రశ్నిస్తూ, న్యాయస్థానాలంటే ఏందో తెలియాలి, కోర్టులను ధిక్కరిస్తే శిక్ష ఏ విధంగా ఉంటుందో చూపియాలి అని పదే పదే చెప్తూ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని, హైడ్రా కమిషనర్ నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసిండ్రు. అంతేకాదు ఖచ్చితంగా ఆయనని ఆ పదవి నుంచి రిమూవ్ చేయాల్సిందే, తొలగించాల్సిందేనంటూ కూడా గట్టిగా చెప్పిండు. అయితే హైడ్రా రంగనాథ్ ఎప్పుడైతే ఈ హైడ్రా తీసుకొచ్చిండ్రో, హైడ్రా ప్రజలకు, పేద ప్రజల పొట్ట కొట్టనే కొట్టదు, ఇది కేవలం అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసిన వాళ్ళకి మాత్రమే, భూములను రక్షించడానికి, రోడ్లను రక్షించడానికి, వీటన్నిటిని రక్షించడానికి అంటూ హైడ్రాను ముందుకు తీసుకొచ్చినప్పటికీ ఈ హైడ్రా కారణంగా ఎంతమంది పేదోళ్ళే బాధపడ్డారు. సరే, నిజంగా వాళ్ళు కట్టుకున్న ఇల్లు, ప్లేసులు కానీ అవన్నీ అక్రమంగా, అంటే ఏదైతే రిజిస్టర్డ్ కాకపోయినా కూడా అవి వాళ్ళకేం తెలియదు. ఇందులో కొన్నోడు బాగానే ఉన్నాడు, అమ్మినోడు బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు. కానీ లాస్ట్కి ఎవరైతే ఆ ప్రజలు అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళే అవస్థలు పడుకుంటా, గూడు లేక
కట్టు బట్టలతో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి గూడు కోసం ఏడ్చుకుంటూ ఆడవాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు కూడా హైడ్రా బాధితులు ఎంతమంది ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనికి చాలామంది కూడా, ముఖ్యంగా మూసీ నది పరివాహక బాధితులు కావచ్చు, లోతుకుంట బాధితులు కావచ్చు, బతుకమ్మ కుంట బాధితులు కావచ్చు, సున్నం చెరువు బాధితులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అసలైన దీపావళి పండుగ ఈ రోజే వచ్చింది మాకంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. గ్రీకు పురాణాల్లో హైడ్రా అనే ఒక క్రూరమైన రాక్షసు ఉండేది. ఆ రాక్షసి ఎట్లా అంటే, ఒక తల నరికేస్తే 2 తలలు మొలుస్తాయి. అంటే 10 తలలతో కూడిన ఈ హైడ్రా అనే రాక్షసి ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఈ హైడ్రా కూడా అంతే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీన్ని అదుపు చేయకపోతే, దీనికి అడ్డుకట్ట వేయకపోతే, ఈ హైడ్రాను ఇప్పటికీ కూడా హైకోర్టు సమర్థిస్తే హైకోర్టుకే ఇది ఒక మరణ శాసనం అంటూ సాక్షాత్ హైకోర్టు జస్టిస్ అనిల్ కుమారే ఈ మాట మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోండి. నిజంగా హైడ్రా ప్రభుత్వ భూములను రక్షించడానికే ఉందా? మరి అదే ప్రభుత్వ భూములను రక్షించడానికి ఉంటే పేదలకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఒక్క మారు మాట చెప్పకుండా, శనివారం అయిందంటే చాలు, ఆదివారం అయిందంటే చాలు వాళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్లు ఎక్కించి లోపల ఉన్న బట్టలను, వస్తువులను కూడా తీసుకునే టైం కూడా ఇవ్వకుండా, వాళ్ళు ఆ బాధితులు కాళ్ళ మీద పడుతున్నా కూడా వాళ్ళని ఇంత కూడా కనికరించలేని ఈ హైడ్రా పెద్దోళ్ళ విషయం వచ్చేసరికి అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీ విషయమే కానీ, తిరుపతి రెడ్డి ఇంటి విషయమే కానీ, ఈ విషయాలు వచ్చేసరికి హైడ్రా రంగనాథ్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళు కోర్టు నోటీసులు తీసుకున్నారు. కోర్టు నోటీసులు తీసుకొని కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకున్న వాళ్ళు తీసుకొనికే పోయే గ్యాప్లనే ఇళ్లను ఊలగొట్టిన ఘనత హైడ్రాది. అదే పెద్దోళ్ళ విషయం వచ్చేసరికేమో ఈ రకంగానా? అంటే ఇంత పార్షియాలిటీనా? పేదోళ్ళు అయితే ఇంత తక్కువ, పెద్దోళ్ళు అయ్యేసరికి పెద్దోళ్ళకి అన్ని ఛాన్సులు ఉంటాయా? అంటే దీనివల్లనే కదా హైడ్రాను అంతగానం వ్యతిరేకించింది. హైడ్రా నిజంగా మంచి కోసం కాదు, మంచి పేరుతో ఈ ముంచే పనులే చేస్తుందనే కదా హైడ్రాను వ్యతిరేకించింది. ఇక అంతేకాకుండా రంగనాథ్ ఇప్పుడు జరుగుతున్న ఈ కోర్టు విషయంలో ఆయన మాట్లాడుతున్నది ఏంది? ఈ క్షమాపణ అఫిడవిట్ను కూడా సమర్పించింది ఎప్పుడంటే సోమవారం రోజు. ఈ కేసుకు సంబంధించి ఫైనల్గా ఆయన మాట్లాడే ముందు ఈ క్షమాపణ అఫిడవిట్ను సమర్పించండి. అంటే ఇక్కడ క్షమాపణ చెప్పింది కూడా నిజంగా పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా చెప్పిన క్షమాపణ కాదు, ఓన్లీ శిక్షను తప్పించుకోవడం కోసము ఇంతవరకు వచ్చింది కదా, మెడవరికి వచ్చింది కదా, దీన్ని ఎందుకు ఇంకా కాంప్లికేట్ చేసుకోవడము అని మాత్రమే క్షమాపణ చెప్పిండు. ఆ క్షమాపణ కూడా ఎట్లా చెప్పిండో తెలుసా? నేను పిటిషనర్ ఏ విధంగా అయితే కేసు పెట్టిండో నేను ఆ ప్లేస్కి పోలేదు, అక్కడ మేము అసలు ఎలాంటి అక్రమాలు చేయలేదు, మేమేమి చేయనే లేదు, మీకు అది ఆ రకంగా అర్థమైతే నన్ను క్షమించండి. ఈ రకంగా హైడ్రా రంగనాథ్ కోర్టుకు ఇచ్చిన సమాధానం. ఈ సమాధానాన్ని చెప్తూనే అసలు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉండి, పశ్చాత్తాపంతో ఉండే ఉద్దేశం ఉంటే ఈ విధంగా క్షమాపణ చెప్తారా అంటూ కూడా హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ దీన్ని క్వశ్చన్ చేస్తూ కూడా, ముఖ్యంగా అధికారులు ఈ విధంగా కోర్టు ధిక్కరిస్తే అది పెద్ద కఠినమైన శిక్ష వాళ్ళకు విధించాల్సిందే అంటూ, ముఖ్యంగా కోర్టులను చిన్న చూపు తీసి పడేస్తే, కోర్టుల నిర్ణయాలను ధిక్కరిస్తే, కోర్టు ఇచ్చిన హామీని కాదని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఎవరైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, ఐఏఎస్లు అయినా సరే, ఐపీఎస్లు అయినా సరే, రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా వర్తిస్తుంది అంటూ కూడా ఈరోజు రూల్ ఆఫ్ లాను గుర్తు చేస్తుంది ఈ సిచ్యువేషన్ అంటూ కూడా జస్టిస్ అనిల్ కుమార్ ఈ హైడ్రా రంగనాథ్ పైన చాలా సీరియస్ అయింది. అంతేకాకుండా ఈ హైడ్రా మీద కూడా ఉక్కుపాదం మోపే అవకాశం కూడా, అలాంటి రోజులు కూడా త్వరలోనే ఉంటాయి ఇలాంటివి కంటిన్యూ చేస్తుంటే అని కూడా హెచ్చరించడం జరిగింది. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.